హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి నిన్న కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్, కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. కానీ దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక కేకేఆర్, కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అండి. ఇద్దరికి ఇప్పటి వరకు ఇద్దరు ఆటలో ఒక్క విన్ అనేది, మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఒక్క విన్ అనేది లేదండి ఇద్దరికి ఆటలో. ఇక రాజస్థాన్ రాయల్స్ చూస్తే మనకి సంజు శాంసన్ చిన్న ఇంజురీలో ఉండే, దానివల్ల ఒక 3 మ్యాచెస్ వరకు క్యాప్టెన్షిప్ చేయనని చెప్పిండు. ఆయన పని ఏంటంటే బ్యాటింగ్ చేసుకుని సబ్ అవుట్ వెళ్ళిపోతుండే, అంటే బయటకు వెళ్ళిపోతుండే బ్యాటింగ్ చేసుకుని. ఇక అట్లాగే కలకత్తా నైట్ రైడర్స్కి కొత్త క్యాప్టెన్ అజింక్య రహానే, అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి అజింక్య రహానే క్యాప్టెన్షిప్ కూడా చాలా బాగుంటుందండి. డొమెస్టిక్లో అయినా చాలా మంచి క్యాప్టెన్షిప్ చేసినారు, మంచి విన్నింగ్స్ అనేవి వచ్చినాయి డొమెస్టిక్ క్రికెట్ లెవెల్లో. మేబీ దానికే అనుకుంటా అసలు సోల్డ్ అవుట్ అవ్వలేదు అజింక్య రహానే. తర్వాత కలకత్తా నైట్ రైడర్స్ తీసుకుని క్యాప్టెన్షిప్ ఇవ్వడం అంటే అది వేరే మ్యాటర్ అండి. ఇక నిన్న స్కోర్స్ పరంగా చూసుకుంటే మనకి రాజస్థాన్ రాయల్స్ పెద్దగా ఆడలేకపోయిందండి. ఎందుకో మేబీ పిచ్ అనేది సహకారం చేయలేదో, సపోర్ట్ చేయలేదో పిచ్ అనేది ఏమో. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే జైస్వాల్ 29 రన్స్ తీసుకున్నాడండి 24 బాల్స్లో, 120.83 స్ట్రైక్ రేట్ అండి. సంజు శాంసన్ 13 రన్స్ అండి 11 బాల్స్లో, 2 4s, 118.18 స్ట్రైక్ రేట్ అండి. రియాన్ పరాగ్ 15 balls 25 runs, 166.67 స్ట్రైక్ రేట్, 3 6s అండి. నితీష్ రాణా 9 balls 8 runs అండి. ఎందుకో ఫెయిల్ అవుట్ అయింది నితీష్ రాణా నిన్న. 88.89 స్ట్రైక్ రేట్ అండి. హజరంగా అసలు అప్ ద ఆర్డర్ స్పిన్ బౌలర్స్ని వేరే లెవెల్ ఆడతాడని చెప్పి హజరంగాని ప్రమోట్ చేయడం, అప్ ద ఆర్డరు ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అయిపోవడం, ఎక్కువ బాల్స్ అనేవి హజరంగా ఆడతాడని చెప్పే నమ్మకంతోనే టీం అనేది హజరంగాని ముందుకు తీసుకొచ్చిందండి అప్ ద ఆర్డరు. అయినా కానీ అంతగా చేయలేకపోయింది. 4 balls 4 runs. ఇక జూరేల్ ఇంత అంత చూసిందంటే జూరేల్ అండి 28 balls 33 runs, 5 4s, 117.86 స్ట్రైక్ రేటు. ఇంత అంత గ్రీస్ మీద ఎక్కువసేపు కూర్చుంది ఆయనే అండి. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ అయ్యిండు. దాని తర్వాత శుభం దుబే 12 balls 9 runs, 1 4, 75.00 స్ట్రైక్ రేట్ అండి. హెట్మైర్ కూడా అంతే నెంబర్ 1 బ్యాట్స్మెన్. మరి ఎందుకో మేబీ క్యాచ్ అవుట్ అయ్యిండు. 8 balls 7 runs, 1 wicket, 1 6 అండి. 1 4, 8 balls 7 runs తీసుకున్నాడు, 1 4, 87.50 స్ట్రైక్ రేటు. జోఫ్రా ఆర్చర్ రాగానే ఫస్ట్ బాల్ 6 లేపిండు. ఇక ఇంత చూస్తే జోఫ్రా ఆర్చర్ జర మంచిగా ఆడినండి. స్ట్రైక్ రేట్ కూడా ఆయనదే ఎక్కువ ఉంది. 7 balls 16 runs, 228.57 స్ట్రైక్ రేట్ అండి. ఇక తీక్షానా 1 ball 1 run నాట్అవుట్. తుషార్ దేశపాండే 2 runs 1 ball 200 స్ట్రైక్ రేటు. తీక్షానాది 100 స్ట్రైక్ రేట్ అండి. ఇక బౌలర్ చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ లాస్ట్ వరకు వికెట్ లేవండి. లాస్ట్లో మన ఆర్చర్ వికెట్ తీసిండు. 4 overs 42 runs, 1 wicket, 10.50 ఎకనామీ అండి. మ్యాక్సిమం రన్స్ మనకి స్పెన్సర్ జాన్సన్ ఇచ్చిండు. దాని తర్వాత వైభవ్ అరోరా 4 overs 33 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు, 8.20. ప్రతి ఒక్క కాటాలో 2 wickets ఉన్నాయండి. లాస్ట్ వరకు మనకు స్పెన్సర్ జాన్సన్ వికెట్ లేవు. ఇక తప్పక డెడ్ ఓవర్, లాస్ట్ ఓవర్, ఫైనల్ ఓవర్ ఆయనకే ఇచ్చిండు. ఆయన ఆర్చర్ వికెట్, ఒకవేళ ఆర్చర్ వికెట్ తీసుకోపోయి ఉంటే ఆ 2 balls మేబీ ఆర్చర్ స్కోర్ చేసేవాడు ఏమో తెలియదు మనకి. ఇక హర్షిత్ రాణా 4 overs 36 runs ఇచ్చి 2 wickets. మోయిన్ అలీ 4 overs 23 runs ఇచ్చి 2 wickets, 5.80 ఎకనామీ. హర్షిత్ రాణాది వచ్చేసి 9.0 ఎకనామీ అండి. ఇక వరుణ్ చక్రవర్తి 4 overs 17 runs, 2 wickets, 4.20 ఎకనామీ అండి. ఇక సునీల్ నరేన్కి కొంచెం ఇంజురీ మూలాన మనకి నిన్న మోయిన్ అలీ వచ్చిందండి. మోయిన్ అలీ ఫస్ట్ మ్యాచ్లో అంత కాలేదు, సెకండ్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్, అంటే ఆయన ప్లేస్లో ఈయన వచ్చి మ్యాచ్ అనేది ఆడి బాగానే చూపించిండండి. పర్లేదండి. 4 overs 23 runs, 2 wickets, 5.80 ఎకనామీ అంటే అంత ఈజీ కాదండి. ఇక ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే ఎట్లా ఉందండి. ఇక మనకి 17.3 overs టార్గెట్ అనేది రీచ్ అయిపోయిందండి. 151 రాజస్థాన్ రాయల్స్ కొలితే 152 టార్గెట్, 153 కొట్టినారు మనకి 17.1 overs. మోయిన్ అలీ 12 balls 5 runs కొట్టి 41.67 స్ట్రైక్ రేట్ అండి. నేను కలకత్తా నైట్ రైడర్స్ స్కోర్ చెప్తున్నాను. ఇక క్వింటన్ డికాక్, ఈయన గురించి మాట్లాడుకోవాలండి. క్వింటన్ డికాక్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయాడు, అందుకని మ్యాచ్ అనేది ఓడిపోయిందని చెప్పి నా నమ్మకం అండి. నిన్న క్వింటన్ డికాక్ ఒంటి చేతితో పోరాడిండండి మ్యాచ్ మొత్తాన్ని. 61 balls 97 runs. ఆయన సెంచరీ అవుతుండే, అదే టైంలో ఆర్చర్ 2 వైడ్లు ఇవ్వడము,
ఫస్ట్ ఒక వైడ్ 7 రన్స్ కొట్టాలి, ఒక వైడ్ ఇచ్చిండు. ఈయనకు కూడా అప్పుడు అంతే ఉండండి, తర్వాత ఇంకో వైడ్ ఇచ్చిండు, అయిపోయింది. 5 రన్స్ కొట్టాలి, 6 లేపిండు. ఒకవేళ 2 వైడ్లు ఉండుంటే మేబీ ఇక్కడ సెంచరీ కొట్టాడేమో క్వింటన్ డికాక్, మనం తెలియదు. ఒంటి చేత్తో పోరాడినండి క్వింటన్ డికాక్. దాని తర్వాత మనకి అజింక్య రహానే 15 balls 18 runs 1-4 1-6 అండి. క్వింటన్ డికాక్ వచ్చి 159.02 స్ట్రైక్ రేట్, అజింక్య రహానేది 120 స్ట్రైక్ రేట్ అండి. ఇంకా నెక్స్ట్ రఘువంశీ అండి 17 balls 22 runs 129.41 స్ట్రైక్ రేట్ అండి. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చూసుకుని నిన్న జోఫ్రా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. 2.3 overs 33 runs 13.20 స్ట్రైక్ రేట్ అండి. తీక్షాన 4 overs 32 runs ఇచ్చిండు, 8 ఎకనామీ అండి, సారీ జోఫ్రా 13.20 ఎకనామీ అండి. రియాన్ పరాగ్ 4 overs 25 runs ఇచ్చిండు, 6.20 ఎకనామీ. సందీప్ శర్మ 2 overs 11 runs ఇచ్చిండు, 5.50 ఎకనామీ. అసరంగా 3 overs 34 runs ఇచ్చిండు, 1 wicket 11.30 ఎకనామీ. నితీష్ రాణా 1 over 9 runs ఇచ్చిండు, 9.0 ఎకనామీ. తుషార్ దేశ్పాండే 1 over 7 runs ఇచ్చిండు, 7 ఎకనామీ. 7 బౌలర్స్ని మనకు రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ వాడిండండి. రియాన్ పరాగ్ అనేది కొత్త క్యాప్టెన్షిప్ అండి, ఆయనది కూడా కొత్తగా క్యాప్టెన్, అంతగా ప్రెషర్ కూడా ఏమి అనిపిస్తలేదు, జాయ్ఫుల్ క్యాప్టెన్ ఆయన కూడా. ఆయన క్యాచెస్లో ఎంత యాటిట్యూడ్ అనేది చూపిస్తాడో, మేబీ టీం పరంగా కరెక్ట్ సెలెక్షన్ తీసుకుని కరెక్ట్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ అనేది పంపిస్తే మేబీ నేను రాజస్థాన్ రాయల్స్ విన్ అయిపోయి ఉండొచ్చేమో. రాజస్థాన్ రాయల్స్ ఆయన క్యాప్టెన్షిప్ కూడా బాగుందండి, లేకపోతే 244 అంత ఈజీ కాదండి కొట్టడము. ఫస్ట్ మ్యాచ్లో 240 చేంజ్ వరకు కొట్టిండు, టార్గెట్ మేబీ ఎక్కువ ఉంది, ఆడవర్ తీసుకోవడం గ్రేటే. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద ప్లేయర్స్ అనేవి మంచి ఫామ్లో లేరండి. దాంట్లో సంజు శాంసన్ ఇంజురీ మూలాన ఉన్నాడు, కానీ నేను సంజు శాంసన్ వేరే లెవెల్ కొట్టేవాడు. ఇక జూలియర్ కూడా లాస్ట్ టైం మంచిగా కొట్టిండు, ఈ టైం కూడా ఆడే అంత ఆడిండు, 28 బాల్ 33 runs అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే పిచ్ అనేది మనకి సహకారం చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి డ్యూ పెరిగిపోయేసరికి కొట్టేసరికి ఇక కేకేఆర్ నిన్న మ్యాచ్ అయిందండి. ఇక అజింక్య రహానే కూడా క్యాప్టెన్షిప్ మంచిగానే విన్ అయింది. ఫస్ట్ మ్యాచ్ కొంచెం అటు ఇటు అయినా కానీ సెకండ్ మ్యాచ్ బాగానే విన్ అయ్యారు. నిన్న రాజస్థాన్ విన్ అయ్యి ఉంటే వేరే లెవెల్ ఉండేదేమో మ్యాచ్. మేబీ 2 matches అయిపోయినాయి, థర్డ్ మ్యాచ్ కూడా రియాన్ పరాగ్, ఫోర్త్ మ్యాచ్ నుంచి మన సంజు శాంసన్ రావచ్చేమో. ఒకవేళ థర్డ్ మ్యాచ్ కూడా విన్ అవ్వాలండి, విన్ అయితేనే తర్వాత మనకి కాంపిటీషన్స్ అనేవి ఇప్పుడు చాలా పెరిగిపోతుందండి. ఐపీఎల్లో మనం ఏది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము, నిన్న పంజాబ్ మ్యాచ్లో కూడా అట్లాగే జరిగింది, మనం ఏది ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము. పక్కా విన్ మ్యాచ్ వచ్చేసరికి అవుట్ అవుతుంది, పక్కా ఓడిపోయే మ్యాచ్ వచ్చేసరికి విన్ అయిపోతుంది. స్కోర్స్ కూడా 200+ ఉంటున్నాయి. కొన్ని టీమ్స్ 150 160 కొట్టినా కానీ దాన్ని లాస్ట్లో తీసుకొచ్చి విన్ చేపిస్తున్నారు, అది వేరే లెవెల్ అండి, అది కొంచెం వేరే మ్యాటరు. నిన్న కూడా అంతే ఉందండి. ఇక కొంచెం సంజు శాంసన్కి ఇంజురీ అనే క్యూర్ అయిపోయింది అనుకో, సంజు శాంసన్ ఇక ఫామ్లోకి వచ్చినాక ఆయన ఆపే వారు ఎవ్వరు ఉండరండి, అంత బాగా ఆడతారు సంజు శాంసన్. చూద్దాం ఫర్దర్గా రాజస్థాన్ కలకత్తా మ్యాచెస్ ఫర్దర్గా జరుగుతూ ఉంటాయి కదా, ఏది విన్ అవుతుందో ఎంత విన్ అవుతుందో చూద్దాం. ఒకవేళ సంజు శాంసన్ క్యాప్టెన్షిప్లోకి ఎంటర్ అయితే ఎట్లా ఉంటుందో అది కూడా మనము చూద్దాము. దాన్ని కూడా ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.